ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా తీవ్రతంగా ఈరోజు విద్యార్థుల్లోనూ యువత పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని, ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నివారించాలని, ఎక్కడైతే గంజాయి రవాణా జరుగుతుందో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక సైకిల్ యాత్ర నిర్వహించి ప్రధానంగా విద్యా సంస్థల్లోనూ విద్యార్థులకు ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ఈరోజు అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ అనంతపురంలో కానీ గుంతకల్లో కానీ ఇట్లాంటి చోట డ్రగ్స్ తీసుకునేటువంటి మాఫియా కానీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి మాఫియా ప్రధానంగా పోలీస్ యంత్రాంగంపై దాడి చేసేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అది విద్యార్థులపై మరింత ప్రభావం చూపుతుంది. విద్యార్థుల్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోకున్నట్టుగా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేసి దీన్ని వెంటనే నివారించేటువంటి ప్రయత్నం చేయాలా. ఒకవైపు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు, విద్యార్థులు, అదేవిధంగా మేధావులు అందరూ కలిసి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందడుగు వేసింది. ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక స్లోగాన్ని ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దాన్ని నివారించేటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ప్రత్యేక కమిటీలు, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ నివారించాలని ఎస్ఎఫ్ఐ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏమంటే ఈ యొక్క గంజా యొక్క వినియోగం, గంజానే కాదు మిగిలినటువంటి మాదక ద్రవ్యాల యొక్క వినియోగం అనేది రాష్ట్రంలో దినదినం పెరుగుతూ వస్తుంది. అలాగే మన జిల్లాలో చూసామంటే మన యొక్క స్టూడెంట్స్ అందరూ కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క గంజా యొక్క పూర్తి నిర్మూలన మరియు మాదక ద్రవ్యాలను విద్యార్థుల నుంచి పారద్రోవడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఒక దాటి మీదకి వచ్చి, అలాగే జిల్లా మానసిక వైద్యాధికారి నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి మన యొక్క జిల్లా నోడల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క స్టూడెంట్స్ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ కోసము మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ ఇంతవరకు మంచి సత్ఫలితాలు ఇచ్చాయి. అలాగే జనాల్లో అవగాహన పూర్తిగా పెరగాలి. ఎంత మనం చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మే వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసమో లేకుంటే వాళ్ళ యొక్క సంపాదన కోసం అనేది ప్రధానంగా వాళ్ళు దీని యొక్క టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈజీ వే ఆఫ్ మనీ అంటే తక్కువ కష్టంతో తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వయసులో పిల్లలకి ఈజీగా మ్యానిపులేట్ చేయవచ్చు. వాళ్ళ యొక్క మనసుని ఈజీగా వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మార్చుకునేటువంటి శక్తి ఉంటుంది. దీంతో ఏం చేస్తున్నారంటే విద్యార్థులను టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఈ మత్తు పదార్థాలు బానిసం చేసి వాళ్ళను మానసిక వికలాంగత్వానికి గురి చేస్తున్నారు. మనం శారీరక వికలత్వం విన్నాం, కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల ఈ యొక్క విద్యార్థుల్లో చిన్న వయసులోనే మానసిక వికలత్వం ఈ యొక్క దుర్వినియోగానికి ఒకరైతే లోనవుతారో వీళ్ళ యొక్క మెదడు పైన చాలా దుష్పరిణామాలు చూపడం వల్ల వీళ్ళ యొక్క అంటే ఈ యొక్క చదువు మీద కావచ్చు, లేదంటే వేరే ఒక వృత్తి మీద కావచ్చు ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యమైపోవడం, మానసిక వికలత్వానికి లోనవుతున్నారు. ఇటువంటివి జరగకోకుండా మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క విద్యార్థులను మనం రక్షించుకోవాలి. మన భావి భవిష్యత్తు మన యొక్క విద్యార్థులే. వీళ్ళ యొక్క ఆరోగ్యము మానసికంగా, శారీరకంగా రెండు విధాలుగాను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ యొక్క సైకిల్ ర్యాలీ అనేది ప్రారంభించబడుతుంది. దీనిని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం చేరవేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము టవర్ క్లాక్ దగ్గర నుంచి ఈ యొక్క ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క విద్యార్థులకి, అన్ని యూనియన్ నాయకులకి, స్టూడెంట్ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.